ఇంగ్లీష్ మీడియం చదివిస్తాం, కొత్త క్లాస్ రూమ్లు కట్టిస్తాం, కొత్త బెంచీలు చేయిస్తాం, బూట్లు ఇస్తాము, బ్యాగులు ఇస్తాము, తీరొక్క తిండి పెడతాం, పొల్లగాండ్ల చదువుల చక్కదనం దేశం అంతా చెప్పుకునేటట్టు చేస్తాం అని లీడర్లు చెప్తుంటే అబ్బో అబ్బో అని అనుకుంటుంటారు పొల్లగాండ్ల అయ్యవ్వలు. పొల్లగాండ్లు అప్పుడే డాక్టర్లు, కలెక్టర్లు అయినట్టు ఊహించుకుంటుంటారు. కానీ చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతన ఉంటలేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరం చూపియలేదన్నట్టే అవుతున్నది పరిస్థితి. ఇక ఒక్కసారి గిబ్బడి ఇక చూడరు ఎట్లున్నదో సక్కదనాల బడి సర్కారు బడి. దీన్ని బడానాలనా లేకపోతే పసుల కొట్టమానాలనా, పొలగాండ్లు ఆడుకొని ఇంకే వేసుకున్న తాటాకుల పందిరానాలనా? సరే ఇక ఎవరేమనుకున్నా ఇది పొలగాండ్లకు అక్షరాలు నేర్పించే సర్కారు బడే. ఎక్కడున్నదయ్యా గింత సక్కదనాల సర్కారు బడి అని అంటే మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్న దొరవలస అనే ఊర్లో ఉన్నదట. అగ చూడర్రి బోర్డు పక్కకు బారేసిండ్రు. గీ కొట్టంలో నడుస్తున్నది ప్రాథమిక పాఠశాలనట. 1 నుంచి 5వ తరగతి దాకా 28 మంది చదువుకుంటున్నారట ఇక్కడ. ఇదివరకున్న పాత బడి బంగ్లా కూలిపోవుడుతోనే కొత్త బడి బంగ్లా కట్టేందుకు పాత సర్కారోళ్ళు 35 లక్షలు మంజూరు చేసిండ్రట అప్పట్లా. అయితే అందులోకెళ్ళి 8 లక్షలే విడుదలైనాయట. ఆ వచ్చిన 8 లక్షలతోని సగం సగం పనులు చేసి ఇడిచిపెట్టినరాట గుత్తెదారులు. ఏం చేయాలరా దేవుడా అని బడి సార్లు 3, 4, 5వ తరగతి పొలగాండ్లకు ఓ ఇల్లు కిరాయికి తీసుకొని అందులో కూసబెట్టి పాఠాలు చెప్తున్నారట. 1, 2 తరగతుల పోరలకు ఇంట్లో జాగ సరిపోక గిట్ల కొట్టంలో కూసబెట్టి పాఠాలు చెప్తున్నారట. ఒకప్పుడు 40 మంది దాకుండేనట పొలగాండ్లు, ఇప్పుడు 28 మంది అయ్యిండ్రాట. మరిగా కారా గిట్ల కొట్టంలో కూసబెట్టి పాఠాలు చెప్తే అయ్యవాళ్ళన్న ఎట్టదోలిస్తారు? ఒక్కకి గంగన్న దొర వలసలనే కాదు, మన్యం జిల్లాలో చాలా దిక్కుల్లా గిట్లనే ఉన్నదట సర్కారు బడుల చక్కదనం. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త సర్కారు వాళ్ళన్నా జర పట్టించుకోవాలి, టకటక కొత్త బడి బంగ్లాలు కట్టియాలి అని కోరుతున్నారు పబ్లిక్.